నోఫ్రాజ్ టీజర్ అయితే చేసింది. అప్పుడెప్పుడు వన్స్ అయిన వరకు చేసిన నోఫ్రాజ్ అనమాట. సారీ, సారీ, కొరియన్ నోఫ్రాజ్. కొరియన్ నోఫ్రాజ్ అనమాట. ఇది ఒక రాయలసీమ యాస వస్తుందనమాట. పక్కా కమర్షియల్‌గా పక్కా రాయలసీమ యాసతో వస్తుంది ఒక మూవీ అనమాట. దీనిలో కొరియన్ కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి నేను షాకింగ్ అనేది చీనీ కాన్సెప్ట్ అనమాట. మన అలా అద్భుత ద్వీపంలో రుద్దితే ఎలాగైతే వస్తదో అలాగంటే దీంట్లో రుద్దరనమాట. డైరెక్ట్ బాడీలోకెళ్ళి అది ఒక పవరో లేకపోతే ఒక ఆత్మనో అర్థం కాదు. లేకపోతే ఎవరన్నా ఆత్మని బంధిస్తే అనుకోకుండా వస్తదో లేకపోతే అది కొరియన్ ఆత్మ మనోడిని కొరియన్ గెటప్‌లో కూడా చూపిస్తారనమాట. ఒక ఏలుక ఉంటదనమాట. లేకపోతే అదో లేకపోతే మనోడు అక్కడ పోయి ఏమన్నా రూల్ చేస్తాడో ఏదో గాని కొంచెం కొత్తగా చూపించడానికైతే ట్రై చేస్తాను. కొత్తగా అనమాట. ప్రతిసారి మనకి హారర్ కామెడీ అంటే మన తెలుగు నేటివిటీ దగ్గర చూపిస్తుంది. ఈసారి ఇలా కాదు మేము డైరెక్ట్ కొరియా నుంచే తీసుకొస్తాం. ఈసారి మిమ్మల్ని కొరియాతో థ్రిల్ చేస్తామని అలాగే హీరోయిన్ కూడా కొరియా లాంగ్వేజ్‌లో మాట్లాడడం గాని చాలా బాగా అనిపించింది. బాగానే ఉంది. టీజర్ అయితే పర్లేదబ్బా! బాగుంది. జస్ట్ టీజర్ మాత్రమే. ఇది మన ట్రైలర్ కూడా ఉందనమాట. పక్కా కమర్షియల్‌గా చూపిస్తుర్రు. అలాగే హారర్ ఎలిమెంట్స్ చాలా తక్కువున్నాయన్నమాట. కామెడీ టచ్ బీభత్సంగా ఉంది. మన హీరోగా అలాగే సత్యం మధ్య వచ్చే కామెడీ బీభత్సం అనమాట. ఏదైనా కారణం లేకుండానే నేను మందు తాగనని నీకు తెలుసు కదని చెప్పే డైలాగ్ ఏదైతుందో స్ట్రాంగ్ డైలాగ్. ఎమ్మటే దాన్ని పుసుక్కున తీసేయటం గాని మా ఇంటి మీద ఈరోజు కాయికి వాలింది. మా ఇంటి ఈరోజు పిట్ట రెట్టేసింది. మా ఇంటి మీద అది జరిగింది, ఇది జరిగిందని చెప్పి మందు తాగేదైతే ఇదైతే బీభత్సం అంటే బాగుంది. మందు బాబులకి ఎలాగైనా ముందు తాగాలి. అదొక చిన్న రీజన్ దొరికినా చాలని ఎలా ఉంది. బాగా అనిపించింది నాకైతే. టీజర్‌లో ఓవరాల్ ఒక పక్క కమర్షియల్‌తో పాటు ఒక కొత్తదనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఏముంది ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకో పక్క చూస్తుంటే ఏమో మళ్ళీ అదే కమర్షియల్ అంటే హారర్ కామెడీతో వస్తుందా అన్నట్టు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా ట్రీట్‌మెంట్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ప్రెజెంటేషన్ గాని బాగుంటే మటుకు డెఫినిట్‌గా సినిమాకి మంచి హోప్ అయితే ఉంది. సత్య కామెడీ గాని అలాగే వర్తేజ్ కామెడీ టైమింగ్ గాని, యాస గాని అన్ని గాని ప్లస్ అయితే మటుకు సినిమాకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్లస్ అయిందంటే సినిమా నిజంగానే మరింత మరో హిట్ పడడానికి పక్కా రెడీగా అయితే ఉంది. బాగా అనిపించింది. ప్రెజెంటేషన్ బాగుంటే మటుకు ఎలాంటి అంటారు ఎలాంటి పాత స్టోరీ అయినా ప్రెజెంటేషన్ బాగుంటే సినిమా డెఫినిట్‌గా ఒక లెవెల్‌లో ఉంటది. ఇప్పుడు అంటే రీసెంట్‌గానే 'లేడీస్' మూవీతో అది మనం ప్రూవ్ అయిపోయిందనమాట. డెఫినిట్‌గా టీజర్ పర్లేదు బానే అనిపించింది. ట్రైలర్ ఎలా ఉంటదో చూద్దాం. ట్రైలర్ వస్తే గాని మనకు తెలీదనమాట. మర్చిపోయాను ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ అంట. ఆగస్ట్ 7 అంటే మనకి జస్ట్ ఇంగా ఒక 20 డేసే ఉందనమాట. ఆలోపు ట్రైలర్ గూడా వచ్చేస్తది. టీజర్ గూడా వచ్చేసింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే పర్లేదు బానే అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని కాన్సెప్ట్ ఏందో మరి లేకపోతే డెఫినిట్‌గా ఇదేదైతే ఉందో మన ట్రైలర్ కొంచెం రివీల్ అయిద్ది. ఇంకా నాకు చాలా అనలైజ్ చేయొచ్చు గానీ, నేను టీజర్‌లోనే మొత్తం విషయాలు చెప్పేసి మాకు బాగుండదనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వాటికి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తా. ఓకే. వీడియో ఇంతకుముందు బాయ్.